హనీ ట్రాప్ వ్యవహారంలో అసలు సూత్రధారులను వదిలేసి పాత్రధారులను మాత్రమే అరెస్టు చేశారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి విమర్శలు చేశారు. ఇవాళ అనంతపురంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హనీ ట్రాప్లో కీలకంగా ఉన్న రంగమ్మకు పరిటాల సునీత సోదరుడు మురళితో పాటు హర్ష, పరిటాల మహేంద్రలు చాలా సన్నిహితంగా ఉంటారని, వారు ఆమె హోటల్ వద్ద ఎక్కువగా కనిపిస్తూ ఉంటారన్నారు. ఇది రాప్తాడులో ఎవరిని అడిగినా చెప్తారన్నారు. ఈ హనీ ట్రాప్ వెనుక మురళి హస్తం ఉండి ఉండొచ్చన్నారు. ఈ కేసులో డిస్మిస్కి గురైన శ్రీహర్షతో పాటు సిఐ రాజేంద్ర యాదవ్ గతంలో ఎవరి కోసం పనిచేశారో అందరికీ తెలుసునన్నారు. వీరంతా అక్రమ వసూళ్లకు పాల్పడి ఆ డబ్బంతా ఎమ్మెల్యేలకు ఇస్తున్నారని ఆరోపించారు. పేదింటి అమాయకపు బిడ్డలను ఇలాంటి రొంపిలోకి దింపి అక్రమంగా సంపాదించడానికి సిగ్గు అనిపించడం లేదా అని నిలదీశారు. హనీ ట్రాప్ వ్యవహారంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలపై తమకు నమ్మకం ఏర్పడిందని, అయితే ఇందులో కీలకమైన వారిని వదిలేశారని అన్నారు. అసలు ఈ డబ్బు ఎవరెవరికి చేరిందన్నది సిఐడి లేదా సిబిఐతో ఎంక్వైరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతపురం, రాప్తాడు, ధర్మవరం ప్రాంతాల్లో వందల మంది బాధితులు ఉన్నారని, ఇందులో 100 కోట్ల వరకు వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. అనంతపురం జిల్లాపై గతంలో ఉన్న ఫ్యాక్షన్ ముద్ర పోతే ఇప్పుడు ఇలాంటి గలీజ్ మరకలు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైపు రాష్ట్రమంతా చూస్తూ ఉంది. మనమందరము కూడా సిగ్గుపడేటువంటి విషయాలు అనేకము వెలుగులోకి వస్తూ ఉన్నాయి. గతంలో ఇది ఫ్యాక్షన్ జిల్లా అనే పేరు ఉండేది. ఆ ఫ్యాక్షన్ మరకలు ఈ జిల్లా కంటించినటువంటి వ్యక్తులు చరిత్రలో కలిసిపోయినా వారి ఆనవాళ్ళు ఇంకా కూడా ఈ జిల్లాకు మచ్చను తెచ్చేటువంటి పనులు అనేకం చేస్తూ ఉన్నారు. తేనె పూసిన మాటలు వెనక ఉన్నటువంటి తేనె పూసిన కత్తులు, మరి ఈరోజు ఎన్నో రాజకీయ కుట్రపన్నాలు కూడా చూసాం ఈ జిల్లాలో. మరి ఈరోజు హనీ ట్రాప్ అనేటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జిల్లా పోలీస్ యంత్రాంగము డిఐజీ గారి నేతృత్వంలో, ఎస్పీ గారి నేతృత్వంలో బాగానే వ్యవహరించినారని భావిస్తూ ఉన్నాం. పాత్రదారులుగా ప్రచారము కాబడుతున్నటువంటి వ్యక్తులను, పోలీస్ అధికారులను అరెస్ట్ చేశారు. అనేక మంది పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకున్నారు. మరి నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, మీరు పాత్రదారులకే పరిమితమవుతారా డిఐజీ గారు, ఎస్పీ గారు? సూత్రధారులను వదిలేస్తారా? సూత్రధారుల వరకు మీ చేతులు వెళ్ళలేవా? వారిని మీరు అరెస్ట్ చేయలేరా? మరి స్థానిక ఎమ్మెల్యేలు అపాయింట్ చేసుకున్నటువంటి పోలీస్ అధికారులు కోట్ల రూపాయల దందాలు నిర్వహిస్తా స్థానిక ఎమ్మెల్యేలకు వాటాలు ఇవ్వరా? పోనీ వారి కుటుంబ సభ్యులు, ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయా? నేను ప్రశ్నిస్తా ఉన్నా. శ్రీహర్ష అనేటువంటి పోలీస్ అధికారి రాప్తాడులో గతంలో ధర్మవరం నియోజకవర్గంలో పనిచేశాడు. మరి ఇతను కూడా 2024లో వచ్చినప్పటి నుంచి కూడా మట్టి మాఫియాకి కొమ్ము గాయడము, ప్రశ్నించినటువంటి రైతులను స్టేషన్లో తీసుకొని కౌన్సిలింగ్ చేయడము, ఏకపక్షంగా వసూళ్ల కార్యక్రమాలు కూడా చేశాడని ఆరోపణలు ఉన్నాయి. రిట్రీట్ అనే పేరుతో ఒక హోటల్, కాఫీ షాప్ అనుకోవచ్చు. పరిటాల సునీత తమ్ముడు మురళి నిత్యం అక్కడ కూర్చునేవాడు. నిత్యము మురళితో టచ్లో ఉండేవాడు. మీరు ఫోన్ కాల్ డేటా తీసుకున్నా కానీ, వాట్సాప్ కాల్ డేటా తెప్పించగలిగినా కానీ నిత్యము మురళితో టచ్లో ఉండేవాడు. మురళి అంటే పరిటాల సునీత తమ్ముడు, రాప్తాడు మండలం ఇన్ఛార్జ్. మురళి కనుసన్నల్లోనే ఇతని వ్యవహారం అంతా జరిపేవాడు శ్రీహర్ష. మరి ఈ 7 హిల్స్ హోటల్ రంగమ్మ అంపాపురం ఎంపీటీసీ రవికి సన్నిహితురాలుగా, భార్యగా పిలువబడతా ఉంది. ఈమె చరిత్ర చాలా దారుణమైన చరిత్ర. గతంలో రాప్తాడు దగ్గర హత్యకు గురి కాబడినటువంటి చిట్ర మురళి యొక్క కేసులో కూడా ఈమె పాత్ర ఉందన్నటువంటి ప్రచారాలు జరిగాయి. మరి శేక్షన్పల్లికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఆర్టీసీ బస్టాండ్లో పోలీసుల ముందే చంపినటువంటి ఒక కేసులో ఈమె భర్త జైలుకు పోయించినాడు అనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. వీళ్ళందరూ కూడా
అందులో ఆ కేసులో మరొక ముద్దాయిగా పిలువబడుతున్నటువంటి మనోహర్ నాయుడు కానీ ఈమెకు సన్నిహితుడైనటువంటి జయకృష్ణ కానీ వీళ్ళంతా కూడా పరిటాల సునీత అనుచరులు అనంతపురం రూరల్ మండలానికి సంబంధించిన వాళ్ళు. మరి రాప్తాడు నియోజకవర్గపు ఎమ్మెల్యే పరిటాల సునీతకి ఇందులో సంబంధం లేదనడం హాస్యాస్పదం కదా. మరి ఆమె తమ్ముడు మురళీకి సంబంధం లేకుండా ఇది జరిగింటుందా అని ఈరోజు ఒక పత్రికలో వార్త రావడం కూడా చూస్తూ ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించి ఒక బీజేపీ నాయకుడు మరియు ఒక 2-3 బీజేపీ నాయకులు మురళి మరి కొంతమంది కలిసి 4 గ్రూపులుగా 4 ముఠాలుగా ఏర్పడి ధర్మవరం పట్టణంలో కానీ, ధర్మవరం రూరల్ ప్రాంతం కానీ, అనంతపురం పట్టణంలో కానీ, అనంతపురం రూరల్ ప్రాంతాల్లో కానీ డబ్బులు ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని టార్గెట్ చేసి, గౌరవస్తులైనటువంటి కొంతమందిని టార్గెట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలను ఆసరాగా తీసుకుని ఈ హనీ ట్రాప్ ముగ్గులోకి లాగి దాదాపు 100 కోట్ల రూపాయల మేరకు వసూలు చేసినట్లుగా తెలుస్తా ఉంది. ప్రత్యేకించి చేనేత వ్యాపారస్తుల నుంచే 25 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా తెలుస్తా ఉంది. సంపూర్ణమైన వివరాలు జిల్లా ఎస్పీ గారికి తెలుసు. దీని వెనక ఉన్న వాళ్ళు ఎవరు? నిత్యము ఇదే పరిటాల సునీత తమ్ముడు మురళి, ఇదే రంగమ్మ నడిపేటువంటి ఈ 7 హిల్స్ హోటల్ దగ్గరికి హర్ష, వీళ్ళు నిత్యము ఈ హోటల్ దగ్గర వెళ్ళి కలిసేటువంటి విషయం అందరికీ పబ్లిక్గా తెలిసిన విషయం. పరిటాల మహేంద్ర చెప్పినట్లు వినేవాడు రాంబాబు, మురళి చెప్పినట్లు వినేవాడు హర్ష. ఆ 10% వాటాదారులైనటువంటి పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకోవడం ఏంది? మరి దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులను వదిలేయడం ఏంది? బీజేపీకి సంబంధించి కానీ, టీడీపీకి సంబంధించింది కానీ. ఈరోజు ఈ హనీ ట్రాప్ కేసులో వాడబడినటువంటి అధికారులు హర్ష కావచ్చు, రాంబాబు కావచ్చు, వీళ్ళను హర్షను డిస్మిస్ చేయడం చూసాం, రాంబాబును సస్పెండ్ చేయడం చూసాం. మరి కొంతమంది అనంతలక్ష్మి, అనంతకుమార్ లాంటి వ్యక్తులు, మరి వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఈ చీకటి దందా, నడుపుతున్నటువంటి ఈ చీకటి దందా సజావుగా సాగడానికి, నాయకులను తృప్తిపరచడానికి పేదింటి పిల్లలను డెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి తీసుకొని వచ్చి ఇదే అనంతపురం జిల్లా అమ్మాయిలను, పేద వర్గాల వాళ్ళను, గిరిజనులను, దళితులను, బడుగు బలహీన వర్గాల ఆడపిల్లల్ని తీసుకొని వచ్చి ఈ నాయకుల వద్దకు పంపి వారి మన్ననలు పొంది వారి అండదండలతో ఈ చీకటి వ్యాపారం చేయడం సిగ్గు అనిపించడం లేదా? కోట్ల విలువైనటువంటి ఆస్తులు సంపాదించుకోవడానికి సిగ్గు కావడం లేదా? మీకు ఒక మహిళ అంటే ఇంత చులకన భావమా? అమ్మాయిల మాన ప్రాణాలంటే మీకు చెలగాటమా? దీనికి మీకు రాజకీయాలు కావాలన్నా, మీకు పదవులు కావాలన్నా సిగ్గు కాలేదా? మీరు ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో కుటుంబ సభ్యుల ముందర ఈ చర్చ జరిగితే తల ఎత్తి చూపించగలుగుతారా మీ పిల్లలకి? నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎవరిదైనా ఒక ట్రాక్టర్ ఇసుక పట్టుకున్నారంటే ఇడిపించలేకపోయాం, అంత స్ట్రిక్ట్గా మా ప్రభుత్వం వ్యవహరించింది. మట్టి మాఫియా ఈరోజు గొంతరెడ్డిపల్లి కావచ్చు, వడ్డిపల్లి కావచ్చు, ఆలమూరు కావచ్చు, చీయేడు కావచ్చు, కృష్ణరెడ్డిపల్లి కావచ్చు, కొడిపి కావచ్చు, గుట్టల్లో మట్టి అంతా కూడా మీరు పోలీసుల అండదండలతో కాదా మీరు అమ్ముకుంటా ఉండేది, దోచుకుంటా ఉండేది? దొంగల సామ్రాజ్యాన్ని మీరు ఏర్పాటు చేస్తా రంగమ్మ లాంటి వాళ్ళని ఉపయోగించుకుంటా ఇంత నీచమైన హేయమైన చర్యలకు పాల్పడే ఈ బతుకు అవసరమా మీకు? ఈ పదవులు అవసరమా? శాసనసభ్యులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారిని వదిలిపెట్టి తూతూ మంత్రంగా ఈ మహిళలను జైలుకు పంపి పోలీసులను సస్పెండ్ చేస్తే తూతూ మంత్రంగా విచారణ జరిపితే ఇది సహించము. సిఐడి ఎంక్వైరీ వేయండి. మీరు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని నమ్ముతా ఉన్నాం. లేని పక్షంలో సిబిఐ ఎంక్వైరీ వేయండి. 100 కోట్ల ఆస్తులు రాయించుకున్నారు, కాల్మనీ 6 ర్యాకెట్ అనేది. ఇప్పుడు అలా కాకుండా వల ఇది ఏంది? ఇది సిగ్గు కావడంలే? ఈ అనంతపురం జిల్లాలో బతుకుతాన్నామా మనము? దీనిలోకి రాజకీయాలు అవసరమా? ఇది ఏంది? ఇది పత్రికల్లో వస్తాను, ఏదైంది కవ్విస్తారు, కాటేస్తారు. ఇవన్నీ ఎవరి అండదండలతో చేస్తుంది? మరి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? అమాయకులే టార్గెట్. పత్రికల్లో వస్తానటువంటి చూస్తుంటే ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి. ఏది ఇంత ఘోరంగా దిగజారిపోయింది అనంతపురం జిల్లా అనే పరిస్థితి. దీనికి రాజకీయాలు ఆపాదించద్దండి. ఇవి చేసిన వాళ్ళు ఎవరైనా కఠినంగా వ్యవహరించండి.